నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. వెలుగొండ ప్రాజెక్టు కోసం ప్రకాశం జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలోని కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు జీవనాడి లాంటిది. వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి తమ ప్రాంతానికి త్రాగునీరు అందించాలని ప్రకాశం జిల్లా వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రారంభానికి మాత్రం నోచుకోలేదు. ప్రస్తుతం వెలుగొండ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పురోగతి ఎలా ఉంది? ఆ ప్రాంత వాసులు ఏమనుకుంటున్నారు? ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సుధాకర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల ఆశాజ్యోతి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్. ఈ ప్రాంత రైతుల వరప్రదాయిని కూడా వెలుగొండ ప్రాజెక్ట్. అయితే కరువు, ఫ్లోరైడ్ సమస్యలతో ఇబ్బందులు పెడుతున్న తమ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయితే తమ సమస్యలు తీరిపోతాయని ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతవాసులు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా, వెలుగొండ ప్రాజెక్టు మాత్రం పూర్తి స్థాయిలో అయితే ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో రావటం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వెలుగొండ ప్రాజెక్టు ప్రస్తుతం పనులు ఎలా జరుగుతున్నాయి, ఇక ప్రాజెక్టు నిర్మాణంపై స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వెలుగొండ ప్రాజెక్టులోని రెండో టెన్నెల్ వద్ద ఉన్నాం. దీని పక్కనే మొదటి టెన్నెల్ ఉంది. ఇప్పటికే మొదటి టెన్నెల్కి సంబంధించి పనులు అయితే పూర్తిగా అయిపోయినాయి. రెండో టెన్నెల్కి సంబంధించి పనులు అయితే చివరి దశకు అయితే చేరుకున్నాయి. ఏదైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే వెలుగొండ ప్రాజెక్టు బ్యాలెన్స్ పనులు అయితే శరవేగంగా పూర్తి చేసేందుకు మాత్రం సీరియస్గా దృష్టి పెట్టింది. ఏదైతే రెండో టెన్నెల్లో ఏదైతే మిగిలిన బ్యాలెన్స్ వర్క్ను అయితే పూర్తి స్థాయిలో అయితే పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే రెండో టెన్నెల్లో పనులు అయితే జూన్ నాటికి పూర్తి చేసి 2026 నాటికల్లా రెండు టెన్నెల్స్ ద్వారా కృష్ణా నదిని వెలుగొండ ప్రాజెక్టు ద్వారా తరలించి నల్లమల సాగర్కు తరలించి ఈ ప్రాంత ప్రజలకైతే నీళ్లు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఇప్పటికే 3-4 సార్లు పర్యటించి ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు పనులు మాత్రం ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం పనులు ఎలా జరుగుతున్నాయి, పనులను అయితే పూర్తి స్థాయిలో స్పీడప్ చేశారు. అయితే మొత్తం ఈ ప్రాజెక్టు ద్వారా 30 మండలాల్లోని 15 లక్షల మంది త్రాగునీరు, 4,47,000 హెక్టార్ల భూములకు మాత్రం సాగునీరు అందించే లక్ష్యంగా అయితే ఈ ప్రాజెక్టును అయితే రూపొందించారు. ప్రస్తుతం ఎన్నో దశాబ్దాలుగా ప్రకాశం జిల్లాతో పాటు కడప, నెల్లూరు జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్న వెలుగొండ ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మొదటి టెన్నెల్ పనులు పూర్తి కాగా మిగిలిన రెండో టెన్నెల్లో కూడా 2-3 కిలోమీటర్ల మేర లైనింగ్ వర్క్ అయితే పెండింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో వెలుగొండ ప్రాజెక్టుకు అయితే ద్వారా కరువు పీడిత ప్రాంతాలకు నీరు అందించేందుకు మాత్రం ఇటు కూటమి ప్రభుత్వం అయితే సీరియస్గా దృష్టి పెట్టింది. వీలైనంత త్వరగా వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి త్వరితగతిన కృష్ణా నీటిని మాత్రం ఈ ప్రాంత వాసులు అందించేందుకు మాత్రం కూటమి ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కూటమి ఏదైతే నిర్మల రాష్ట్ర మంత్రి రామానాయుడు కూడా ఎప్పటికప్పుడు పనులు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే పెండింగ్ పనులు మాత్రం పూర్తి స్థాయిలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. అయితే 2004లో ఈ ప్రారంభమైనప్పటికీ మాత్రం వెలుగొండ ప్రాజెక్టు పనుల్లో భాగంగా మొదటి టెన్నెల్ పూర్తి కాగా ఇప్పటికి గత వైసీపీ ప్రభుత్వంలో 2 టెన్నెలు పూర్తయ్యాయి. ఈ జాతికి అయితే అంకితం ఇచ్చారు. అయినప్పటికీ వెలుగొండ ప్రాజెక్టు పనులు మాత్రం పెండింగ్లోనే ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో మొన్నటి ఎన్నికల సమయంలో కూడా ఈ ప్రాంత వాసులకు వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నీటిని ఈ ప్రాంత ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టులో పెండింగ్ పనులు మాత్రం యుద్ధ ప్రాతిపదికన అయితే పూర్తి చేస్తున్నారు. అయితే త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించేందుకు మాత్రం ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఇటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కడప 3 జిల్లాలకు మాత్రం సాగునీరు అందుతుంది. ఇలాంటి ఎక్కడైతే ఈ ప్రాంతవాసులకు అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదో. అయితే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1996లో ఈ వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి అయితే పనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే గత వైఎస్ఆర్ హయాంతో పాటు వైసీపీ ప్రభుత్వంలో ఈ 2 టెన్నెలు మాత్రం పనులు అయితే పూర్తి
పూర్తిగా అయినాయి. అయితే రెండో టెన్నెల పనులు మాత్రం ఇంకా 2-3 కిలోమీటర్ల మేర అయితే పెండింగ్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే లైనింగ్ వర్క్ అయితే ప్రాజెక్టుకు సంబంధించి లైనింగ్ వర్క్ జరుగుతుంది. అయితే ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ప్రాంతవాసులు కరువు ఫ్లోరైడ్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతవాసులకు వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నీటిని అందించాలనేది ఇక్కడ ఏదైతే ప్రభుత్వం మాత్రం సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇందుకు నేపథ్యంలోనే ఇప్పటికే 2 టెన్నెల పనులు అయితే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే 2 టెన్నెల్స్ ద్వారా ఏదైతే 2 టెన్నెల్స్ ద్వారా కృష్ణా నీటిని అదే కృష్ణా వాటర్ను రివర్స్ వాటర్ను మాత్రం ఈ టెన్నెల్స్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ నుంచి సుమారు 20 కిలోమీటర్ల మేర ఫీడర్ కెనాల్ ద్వారా ప్రయాణించిన అనంతరం నల్లమల సాగర్లో రిజర్వాయర్ చేస్తారు. ఇప్పటికే ఏదైతే నల్లమల రిజర్వాయర్ సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్న సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్రామస్తులకు మాత్రం ఇప్పటికే R&R ప్యాకేజ్ ఇచ్చారు. దీంతో పాటు ముంపు గ్రామాల ప్రజలకు సంబంధించి ఏదైతే ప్యాకేజీలు ఇవ్వాలో ఆ ప్యాకేజీలు అయితే ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఏదైతే పెండింగ్ లో ఉన్న RR ప్యాకేజీలు మాత్రం కొంత జాప్యం వస్తున్నప్పటికీ మాత్రం ప్రభుత్వం కూడా ఏదైతే అక్కడ ముంపు ప్రాంతాల ప్రజలకు మాత్రం ఆ గ్రామాల ప్రజలకు మాత్రం R&R ప్యాకేజీ ఇచ్చేందుకు మాత్రం ఇప్పటికే సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇప్పటికే 80 కోట్లను విడుదల చేస్తున్నట్టు మంత్రి రామానాయుడు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో అసలు వెలుగొండ ప్రాజెక్టు పనులు అయితే పూర్తి స్థాయిలో జరిగేలా మాత్రం ఇటు ప్రభుత్వం అయితే సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇప్పటికే వెలుగొండ ప్రాజెక్టు పనులకు సంబంధించి ఎంత మేర వర్క్ జరుగుతుంది అనేది మాత్రం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అయితే ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఈ 2 టెన్నెలకు సంబంధించి పూర్తిగా ఏదైతే నల్లమల అటవీ ఫారెస్ట్ ను దృష్టిలో పెట్టుకొని పెట్టేసి ఏదైతే కాలువల ద్వారా కాకుండా 2 టెన్నెల్స్ ద్వారా కృష్ణా రివర్స్ వాటర్ ను మాత్రం ఈ టెన్నెల్స్ ద్వారా రివర్స్ వాటర్ ద్వారా ఇక్కడికి వచ్చేలా మాత్రం ఇటు అయితే టెన్నెల్స్ రూపొందించారు. ఈ నేపథ్యంలో టెన్నెల్స్ లో మనం చూసుకోవచ్చు. టెన్నెల్స్ లోని పూర్తి భాగం ఇప్పటికే పూర్తి అయిపోయింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి లైనింగ్ వర్క్ కూడా పూర్తిగా జరిగింది. ఏదైతే లైనింగ్ వర్క్ పూర్తి అవడంతో ఇప్పటికే మొదటి టెన్నెల్లో లైనింగ్ వర్క్ అయితే పూర్తి స్థాయిలో పూర్తి అయిపోయింది. అయితే రెండో టెన్నెల్లో పనులు మాత్రం పూర్తిగా జరుగుతున్నాయి. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికగా ఈ నెలలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు మాత్రం ఇటు ప్రభుత్వం అయితే సీరియస్ గా దృష్టి పెట్టింది. ఏదైతే పూర్తిగా ఈ ప్రాజెక్టులో ఎలాంటి పంపింగ్ సిస్టమ్ కానీ లిఫ్టింగ్ సిస్టమ్ కానీ ఉండదు. కేవలం వాటర్ గ్రావిటీ ద్వారానే శ్రీశైలం ప్రాజెక్టు నుండి టెన్నెల్స్ ద్వారా ఇక్కడికి అయితే నీరు చేరుకుంటుంది. ఇక్కడ నుంచి ఫీడర్ కెనాల్ ద్వారా నల్లమల సాగర్ కు కృష్ణా నీరు చేరుకుంటుంది. అయితే నల్లమల కొండల మధ్య ఇటు సొంకేసుల, గొట్టిపడియ, కాకర్లని 3 గ్రామాల గ్యాపులను మూసేసి ఈ నల్లమల రిజర్వాయర్ ని సాగు చేశారు. అయితే నల్లమల సాగర్ లో మొత్తం 53 టీఎంసీల నీరుని అయితే నిల్వ ఉంచే విధంగా అయితే ఇటు నల్లమల సాగర్ అయితే రూపొందించారు. ప్రధానంగా ఇప్పటికే నల్లమల సాగర్ కు సంబంధించి ఏదైతే పెండింగ్ పనులు అయితే పూర్తయినాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ముంపు గ్రామాల ప్రజలకు ఏదైతే నిర్వాసిత గ్రామాలలో కూడా ఆ పనులు అయితే వేగవంతం చేశారు. ఈ గ్రామాల్లో ఉండే ప్రజలను అక్కడ ఏదైతే ముంపు ప్రాంతాల నుంచి అక్కడ మరో ప్రాంతానికి తరలించేందుకు మాత్రం ఇప్పటికే ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. వాళ్ళకి సంబంధించి ప్యాకేజీల వర్క్ అయితే జరుగుతుంది. అయితే పూర్తిగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితే మాత్రం ఇటు కరువుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప ప్రజలకు మాత్రం వరప్రదాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అయితే కరువు ఫ్లోరైడ్ సమస్యలతోటి ఈ ప్రాంత ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఫ్లోరైడ్ సమస్యతో తాగునీరు మాత్రం ఇప్పటికీ కూడా ఈ ప్రాంతవాసులకు మాత్రం త్రాగునీరు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నీటిని ఇక్కడికి తరలించి ఈ ప్రాంతవాసులకు కృష్ణా నీటిని అందిస్తే ఇటు ఫ్లోరైడ్ సమస్యతో పాటు అటు ఏదైతే భూములకు సంబంధించి కరువు పీడిత ప్రాంతమైన పంటలకు కూడా ఈ ప్రాంతంలో వాసులకు మాత్రం పూర్తిగా వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నీటిని అందించే లక్ష్యంగా మాత్రం కూటమి ప్రభుత్వం అయితే పనిచేస్తుంది. ఇప్పుడు ప్రధానంగా కరువు పీడిత ప్రాంతాలైన ముఖ్యంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఇటు పూర్తిగా వెనుకబడిన ప్రకాశం జిల్లాతో పాటు అటు కడప, నెల్లూరు జిల్లాల ప్రజలకు మాత్రం ఈ వెలుగొండ ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని అయితే అందించేందుకు మాత్రం ప్రభుత్వం అయితే సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇప్పటికే పనులు అయితే పూర్తిగా వేగవంతం చేసింది. అయితే వెలుగొండ ప్రాజెక్టు మాత్రం పూర్తి అయితే ఇటు పశ్చిమ ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాలకు మాత్రం పూర్తి స్థాయిలో నీరు అందుబాటులో ఉంటుంది. కృష్ణా నీరు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాంతవాసులు ఫ్లోరైడ్ సమస్య నుంచి, కరువు నుంచి బయటపడతారనేది మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి పనులు పూర్తిగా వేగంగా జరుగుతుండటంతో ఈ ప్రాంతవాసులు అయితే కొత్త ఆశలు అయితే చిగురిస్తున్నాయి. ప్రధానంగా ఎన్నో దశాబ్దాలుగా తాము ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెండింగ్ పనులు పూర్తి చేసి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు ఇచ్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుండటంతో ఈ ప్రాంతవాసుల్లో కూడా ఆనందాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా నీరు తమ ప్రాంతాల్లో కరువు పీడిత ప్రాంతాల్లో కృష్ణా నీరు ప్రవహిస్తుంది. తమ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు.
వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ పనులు అయితే పూర్తిగా వేగంగా అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే టెన్నెల్స్ పనులతో పాటు ఏదైతే ఫీడర్ కెనాల్ పనులు అయితే వేగంగా అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే కృష్ణానది నుంచి 2 టెన్నెల్స్ ద్వారా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు చేరుకున్న నీరు అక్కడ నుంచి 20 కిలోమీటర్ల పరిధిలోని కాలువ ద్వారా ఇటైతే నల్లమల రిజర్వాయర్ సాగర్కి అయితే చేరుకుంటుంది. ఈ నేపథ్యంలోనే నల్లమల రిజర్వాయర్ సాగర్ మొత్తం మీద 53 టీఎంసీలు నిల్వ ఉండేలా అయితే నల్లమల రిజర్వాయర్ సాగర్ అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే మనం నల్లమల రిజర్వాయర్ సాగర్ సంబంధించి ఆ ముంపు గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం అయితే సుంకేశ్వర గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సుంకేశ్వరతో పాటు గొట్టిపడియ, కాకర్ల గ్రామాలను సపోర్ట్ చేసుకుంటూ ఈ గ్రామాలు అయితే ఇక్కడైతే ఉన్నాయి. అయితే సుమారుగా ఏదైతే ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు దగ్గర నుంచి సుమారు 20 కిలోమీటర్ల మధ్య కట్టిన మధ్య అత్యంత సహజ సిద్ధంగా అయితే గ్రామం ఏర్పడింది. దీంతో పాటు ఏదైతే సహజ సిద్ధంగా ఉన్న ఈ గ్రామంలోనే ఇక్కడ ముంపు గ్రామం అయితే ఉంది. అయితే ప్రస్తుతం 53 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యంతో అయితే నల్లమల సాగర్ రిజర్వాయర్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ హయాంలో వెలుగొండ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకైతే ఒక్కొక్కరికి ₹1,00,000 పేర నష్టపరిహారం అందించారు. అయితే ఆ తర్వాత కాలనీల నిర్మాణ పనులు కూడా జరిగాయి. అయితే R&R ప్యాకేజీలో అయితే భాగంగా ప్రతి కుటుంబానికి ఏదైతే ఇస్తామని చెప్పిన పరిహారం మాత్రం కొంత పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే అత్యంత నల్లమల రిజర్వాయర్ సాగర్ పరిధిలోని సుంకేశ్వర గ్రామంలోనైతే కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ R&R ప్యాకేజ్ విషయంలో అసలు ఇంతవరకు మీకు ప్రభుత్వం ఎంతవరకు ఇచ్చింది, ఏం జరుగుతుంది? సార్, R&R ప్యాకేజ్ అనేది ఇప్పుడు ఈ రేట్ల ప్రకారం చూసుకుంటే మాకు R&R ప్యాకేజ్ 12,50,000 అంటే దేనికి సరిపోవు. అదేవిధంగా మా పిల్లలు ఇప్పుడు ఏంటంటే చాలా మంది పిల్లలు ఎలిజిబిలిటీ అయినారు. వాళ్ళ కట్ ఆఫ్ డేట్ మేము ఏ రోజు పోతామో ఆ సంవత్సరానికి కట్ ఆఫ్ డేట్ పెంచి మా పిల్లలకు కానీ ప్యాకేజీ వచ్చేటట్టు వర్తిస్తే మాకు బాగుంటుంది. అంతేగాని ఎప్పుడో 20 సంవత్సరాల నాటి నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది పెండింగ్లో నడుస్తూనే ఉంది. అని ఇప్పుడు ఆ 12.5 లక్షలు ఇచ్చి మమ్మల్ని పంపిస్తే మేము ఇక్కడి నుంచి పోవడానికి సిద్ధంగా లేము. అయితే ఇంతవరకు అయితే ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజ్ మాత్రం మీరు అంటే సఫిషియెంట్ గా లేదంటారా? లేదు సార్, ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజ్ సబ్సిడెంట్ లేదు. ప్లస్ ఏదంటే కట్ ఆఫ్ డేట్ అనేది పెంచాలి సార్. నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఈ రోజు పెళ్లి వయసు వచ్చింది. వాళ్ళ 2 పిల్లలు కట్ ఆఫ్ ఇప్పుడు వాళ్ళకి ఏజ్ అనేది 20 years వచ్చింది. వాళ్ళకి ప్యాకేజ్ లేదు, వాళ్ళు అర్హులు గారు. ఏంటంటే 2019 వరకే కట్ ఆఫ్ డేట్ పెంచారు కాబట్టి వాళ్ళు అర్హులు గారు. అందుకు కాబట్టి ఇప్పుడు 2026 కాబట్టి 2026 నాటికి కట్ ఆఫ్ డేట్ పెంచి పిల్లలకు కానీ ప్యాకేజ్ వర్తించేటట్టు చేస్తే ఈ ప్రభుత్వం బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. అయితే మరొకటి మీరు చెప్పండి, అసలు ఇంతవరకు ప్రభుత్వం అయితే ఎంత ప్యాకేజ్ ఇచ్చింది? R&R ప్యాకేజ్ సంబంధించి ఎంతవరకు? మాకు గతంలో వైసీపీ ప్రభుత్వంలో మా సుంకేశ్వర గ్రామానికి సంబంధించి మాలపాలానికి ఒక 18 కుటుంబాలకి అంటే ఒక 32 పీడిఎఫ్లకు ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటికైతే మాకు ఎటువంటి ప్యాకేజ్ రాలేదు. మాకు ఆల్రౌండ్ R&Rకు సంబంధించి ఫిన్సింగ్ రావాలి. గతంలో మాకు ఈ పొలాలకు ఇచ్చారు, లేకపోతే హౌసింగ్ ఇచ్చారు. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే R&R ప్యాకేజీ. అంటే మాకు గతంలో 12,50,000 కేటాయించారు. కాకపోతే ఇప్పుడేంటి, మా 2005 నుండి మాకు ఆ రోజు SS సర్వేలో చేశారు. ఇప్పటికీ మాకు 20 సంవత్సరాలు దాటింది. గతంలో అప్పటికి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, అంటే పెళ్ళైనా కాకుండా. ఇప్పుడు వాళ్ళకు పిల్లలు పుట్టి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మాకు పట్టాలు ఇవ్వాలి ఒకటి. అలా అని ఇప్పుడు 2019 ఆగస్టు 31 నాటికని కట్ ఆఫ్ డేట్ పెంచారు. ఇప్పుడు మేము ఈ ఊళ్ళ నుండి ఏ రోజు బయటికి వెళ్తామో ఆ రోజుకి మాకు కట్ ఆఫ్ డేట్ పెంచాలనేది మా డిమాండ్. అది పార్టీలకు మాకు సంబంధం లేదు. మా నిరాశ్రితులకు సంబంధించి మా ఒక డిమాండ్. అయితే ఇప్పటివరకు ఏదైతే ప్రాజెక్ట్ అయితే పూర్తిగా జరుగుతుంది, ఇప్పటికే 2 టెన్నెల్స్ కూడా పూర్తిగా పనులు పూర్తిగా ఫీడర్ కెనాల్ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు నిర్వాసితుల విషయంలో కూడా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. ఇప్పటికి 80 కోట్ల బడ్జెట్ కూడా రిలీజ్ చేసి మంత్రి కూడా చెప్పారు. ఎట్లా చూస్తారు? ఆ 80 కోట్లు అనేది కొంతమందికే. ఇప్పుడు ఆ సుంకేసులో మాకు సంబంధించి 2,996 పీడిఎఫ్లు మాకున్నాయి. అవార్డుకు సంబంధించి 1961 అయింది. మాకు పెండింగ్ వచ్చి 856 పీడిఎఫ్లు పెండింగ్ ఉన్నాయి. మేము కోరుకునేది ఏంటంటే
మా గ్రామానికి సంబంధించి ఎన్ని పెండింగ్ ఉన్నాయో అన్ని క్లియర్ చేసి మాకు ప్యాకేజ్ ఇస్తే చాలు. మీరు ఈ సింకోసల గ్రామంలో ఉంటున్నారు కదండి, అసలు ముంపు గ్రామంగా ఉంది. అసలు ఇప్పుడు ఎంతవరకు వచ్చింది మీకు R&R ప్యాకేజ్ విషయంలో? R&R ప్యాకేజ్ సార్ మాకు వన్ టైం సెటిల్మెంట్ అని పెట్టుకున్నాం సార్. వన్ టైం సెటిల్మెంట్ అని పెట్టుకున్నాం మేము. గత 5 సంవత్సరాల క్రితము ఇస్తామన్నారు, ఇప్పటికి ఇవ్వలేదు. మళ్ళీ ఈ మధ్య ఈ ప్రభుత్వం వచ్చినాక 3 నెలల నుంచి మళ్ళీ ఈ రోజు పడతాయి, ఈ నెల పడతాయి అని చెబుతున్నారు సార్. పర్లేదు. మేము స్థలం ఏడన్నా కొనుక్కోవాలన్నా కానీ మాకు ఇప్పుడైతే ఎక్కడైనా ఒక సెంటు రాదు సార్. 12,50,000 మాకు మళ్ళీ స్థలం కావాలని కోరుకుంటున్నాం సార్. నిరవచితులము సార్. మీరు ఫస్ట్ వన్ టైం సెటిల్మెంట్ కింద ఎంత మాట్లాడుకున్నారు, ఇప్పుడు ఎంత వస్తూ ఉన్నారు? వన్ టైం సెటిల్మెంట్ 12,50,000 సార్ ఇస్తామన్నారు, ఇప్పటికి ఇవ్వలేదు. మాకు స్థలమే కావాలని కోరుకుంటున్నాం సార్. అది మీరు సర్పంచ్గా ఉన్నారు, అసలు ఎట్లా ఉందండి ఊర్లో పరిస్థితి? సార్, ఊర్లో పరిస్థితి ఎట్లా ఉంది? మీరు ఇప్పుడు మాకు 2006లో మాకు సోషల్ ఎకనామిక్స్ సర్వే చేశారు. అప్పుడు పోయిన గవర్నమెంట్లో 7 సంవత్సరాలు సర్వేలు 7 సంవత్సరాలు ఉన్న పిల్లలనే తీసుకున్నారు. ఇప్పుడు 4 సంవత్సరాలను 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఇప్పటికి 30-25 సంవత్సరాలు అయ్యి వాళ్ళకి 2-3 పిల్లలు అయ్యి వాళ్ళ సంవత్సరాలు వాళ్ళు అయినాయి. వాళ్ళకి ప్యాకేజీ లేదు. వాళ్ళకి కాక ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి ప్యాకేజీలు కలిపి వాళ్ళకి ఇవాళ గవర్నమెంట్ 2019 వరకు మాకు కటాఫ్ డేట్ పెట్టారు. మేము ఈ ఊరు నుంచి బయట పోయేంత వరకు మాకు కటాఫ్ డేట్ పెంచాలా. పోతే మిస్సింగ్ ఫ్యామిలీలు ఉన్నాయి కొన్ని, వాళ్ళు ఏమీ దరిదావ లేకుండా ఉన్నారు. వాళ్ళకి కాగా మిస్సింగ్లో వాళ్ళను R&Rలో కలుపుకొని వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము. మాకు ముఖ్యంగా ఏంటంటే మాకు కటాఫ్ డేట్ పెంచాలా, మిస్సింగ్ ఫ్యామిలీ కలపాలా. 850 పేర్లు పెండింగ్లు ఉన్నాయి సర్వే చేసిన పేర్లలో. ఆ పేర్లు కాగా మాకు సరే ఏదో ఒక ప్రూఫ్ పెట్టుకొని మాకు అవార్డు పాస్ చేయాలని మేము గవర్నమెంట్ గారిని కోరుకుంటున్నాం. అది ఇంతవరకు ఇప్పుడు మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి? మేము ఇంతకుముందు కలెక్టర్కు జేసీ గారికి కానీ చెప్పాము. మేము చేపిస్తామన్నారు. మరి ఇంతవరకు మాకు దానికి ఏమీ దోవ ఫిర్యాదులు లేవు. మాకు గవర్నమెంట్ వారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము అన్నీ కోల్పోతున్నాం. ఇక్కడి నుంచి మేము బయటికి పోతే ఎక్కడ బతికే పరిస్థితులు లేవు. మాకు గవర్నమెంట్ వారు న్యాయం చేయాలా, కటాఫ్ డేట్ పెంచాలా. ఇప్పుడు 7 సంవత్సరాలు తీసుకున్నారు సర్వేలు. ఆ రోజుకి 7 సంవత్సరాలు పడ్డ పిల్లలను ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన 2-3 పిల్లలు అయ్యారు. వాళ్ళకి కాగా సర్వేలు చేసి వాళ్ళను ప్యాకేజీలు కలిపి వాళ్ళకి పట్టాలు ఇస్తే మాకు సంతోషం. మేము అప్పటిదాకా మేము ఇచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి బయటకు కదలం. అయితే కటాఫ్ డేట్ ఎప్పటి నుంచి ఇవ్వాలనుకుంటున్నారు మీరు? మాకు 2020 మేము ఈ ఊరు నుంచి బయట పోయేంత వరకు మాకు కటాఫ్ డేట్ పెంచాలా. ఈ ఊరి నుంచి మేము బయటకు పోయేంత వరకు మాకు కటాఫ్ డేట్ పెంచి మాకు న్యాయం చేయాలా. అది పశ్చిమ ప్రకాశం జిల్లా అంటేనే పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో త్రాగునీటికి సాగునీటికి ఈ ప్రాంత ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ ఉండే మెట్ట ప్రాంతంలో పూర్తిగా డ్రై ఏరియా ఉంటుంది. అయితే ఇక్కడ సుమారుగా ఇంతవరకు అంటే మొన్నటి వరకు అయితే 300 అడుగులు పైన వేస్తే కానీ బోరు వేస్తే కానీ ఇక్కడైతే నీళ్లు పడవు. అయితే దీంతో ఈ ప్రాంతంలో ఇటు త్రాగునీరుకు కానీ సాగునీరుకు కానీ ఇటు రైతులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం వెలుగొండ ప్రాజెక్టు పనులు జరుగుతున్న నేపథ్యంలో అసలు వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితిపై ఏమనుకుంటున్నారు, వెలుగొండ ప్రాజెక్టు వస్తే ఇక్కడ ప్రాంతానికి ఎలాంటి మేలు జరుగుతుంది, ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంత వాసులు కోరుకుంటున్న వెలుగొండ ప్రాజెక్టు పట్ల ఇక్కడ స్థానిక రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదే వెలుగొండ ప్రాజెక్టు వస్తే అసలు మీ ప్రాంతానికి ఎలాంటి లాభం జరుగుతుంది? మాకు బ్రహ్మాండ ఇబ్బంది ఏం లేదు సార్. ఎప్పుడు చూసినా కానీ వాటర్ ఇప్పుడు 10 అడుగులలోనే వస్తున్నాయి ఇప్పుడు నీళ్లు. గత ఇదివరకు 30-40 అడుగులలో వచ్చాయి, ఇప్పుడు ఎమ్మటే 10 అడుగులలో వస్తున్నాయి సార్. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది, దాని కూడా మాకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు బ్రహ్మాండ సర్వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికి నిమ్మల రామనాయుడు 4 సార్లు ఇప్పటికి రావడం జరిగింది. ఇక్కడ ఆయన రావడం రెయ్యింబగులు నిద్ర దూరణాల్లో ఉండి ఇక్కడ బ్రహ్మాండంగా వరకు శరవేగంగా ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు సార్. బ్రహ్మాండంగా వాటర్ ఉంది మాకు కానీ కింద ఇక్కడ 4-5 గ్రామాలకు వాటర్ జరుగుతుంది. ఇక్కడ
మాకు కొంచెం ఇబ్బంది ఏంటంటే కొంచెం మాకు ఇరిగేషన్ గిన పెట్టి మా చెరువు గినక నీళ్ళు ఇచ్చామాట అయితే గ్రామాలు 4 గ్రామాలు బాగుపడతాయి. దాదాపు 5-6 వేల ఎకరాలు పారుదల ఉంది సార్ నాకు ఇక్కడ. అది కొంచెం చేస్తే మాకు కొంచెం ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఆ నిమ్మల రామనాయుడు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకుంటున్నాం సార్. అయితే గతంలో ఎట్లా ఉండేది? అసలు ఫ్లోరైడ్ ఏరియా ఉండేది, ఒక పక్క త్రాగునీరు గొడుగు సాగునీరు కూడా ఇబ్బందులు ఉండేది. అసలు ఈ ప్రాంత పరిస్థితి ఎట్లా ఉండేది? అప్పుడు ఉండే సార్ బాగా, అప్పుడు కొంచెం వర్షం పడ్డప్పుడే కొంచెం బాగా ఇది ఉండేది. ఇప్పుడు బాగా వాటర్ మాకు గ్రౌండ్ లెవెల్ బాగా పెరిగింది సార్. ఇప్పుడు ఎందుకంటే ఈ రావడం వల్ల మాకు స్టాకేజ్ చెరువు ఉంది కాబట్టి దానివల్ల 4-5 గ్రామాలు బాగా ఇది అవుతున్నాయి. అందుకని ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు సార్, బాగా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మా చెరువు ఉంది కాబట్టి ఆ చెరువులో నీళ్లు కొంచెం కాలువ కిందికి పోతున్నాయి సార్. అవి కొంచెం మాకు ఏదైనా చూడాలని మేము ఆలోచన చేస్తున్నాం సార్. అయితే మరోవైపు చెప్పండి, ఏదైతే పశ్చిమ ప్రకాశం జిల్లా అంటేనే పూర్తిగా ఫ్లోరైడ్ తో పాటు వాటర్, డ్రింకింగ్ వాటర్ తో పాటు సాగునీరు కూడా ఇబ్బందులు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వెలుగొండ ప్రాజెక్టు కూడా ఎన్నో ఏళ్లుగా పెండింగ్ పడుతూ వస్తుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఎట్లా వస్తారు ఈ ప్రాంతానికి? ఈ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది పూర్తి స్థాయిలో 3 జిల్లాలకి తాగునీరు, సాగునీరు మొత్తం పూర్తి చేయాలనేటువంటిది ఒక లక్ష్యంతో ఉన్నారు. మరి గత ప్రభుత్వం జాతికి అంకితం చేసినటువంటిది కూడా మనం చూసాం. కానీ ఇంకా చాలా వర్క్ ఉందని చెప్పేసి ఇంజనీర్స్ చెప్పేటువంటి మాటలు మరి నిన్న నిమ్మల రామనాయుడు గారు కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి నాయకులందరూ వచ్చి సందర్శించిన తర్వాత ఫీడర్ కెనాల్కి చుట్టూ మధ్యన వాటర్ వచ్చేసరికి ఒక్కసారిగా ఫ్లో ఎక్కువ అయ్యేసరికి మధ్యన తెగిపోయి ఊర్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కాంక్రీట్ తోటి కింది గోడ అటు ఇటు మొత్తం కట్టిన తర్వాత డైరెక్ట్ ట్యాంకులకి వాటర్ పోయేటట్టుగా చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించి దాదాపుగా ఇది 10-15 సంవత్సరాల నుంచి మరి రాజశేఖర రెడ్డి టైంలో నుంచి వాటర్ వస్తుంది. ఆ లీకేజ్ వాటర్ అంతా కూడా మా చెరువుకు వచ్చేది. మా చెరువుకు వచ్చినటువంటి నీటిని రైతులందరూ కూడా ఇక్కడ నుంచి దాదాపుగా 4 ఊర్ల వరకు ఉపయోగించుకునేవాళ్ళు తీగలేరు ద్వారా. ఆ తీగలేరు ద్వారా నీళ్లు ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లకు వాటర్ అనేటువంటి సఫిషియెంట్గా వచ్చి పంటలు బాగా పండి అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆ లోతులో 100 అడుగుల లోతులో కాలువ పోతుంది కాబట్టి ఇక్కడ ట్యాంక్ స్టోరేజ్ చేసుకునేటువంటి వాటర్ కూడా ఆ కాలువలకి తగ్గేయడం వల్ల అక్కడికి వెళ్ళిపోయి మరి ఇక్కడ చెరువు ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము కోరుకునేటువంటిది ఏంటంటే దానికి లిఫ్ట్ ఇరిగేషన్ లాగా పెట్టేసి అక్కడ ట్యాంక్ స్టోరేజ్ ఇచ్చిన తర్వాత అక్కడ ఒక పర్యాటక ప్రదేశం లాగా ఏర్పాటు చేస్తే, హైవే కేజీ రోడ్లో ఉంది కాబట్టి ఒక పర్యాటక ప్రదేశం ఏర్పాటు చేస్తే కనుక ఇంకా బాగుంది. అక్కడ ఒక శివాలయం కూడా ఏర్పాటు అయి ఉంది కాబట్టి బాగుంటుంది. ఇటు నుంచి దాదాపుగా 5-6 వేల ఎకరాలు, 5-6 వేల దాదాపుగా రామచంద్రకోట వరకు కూడా తీగలేరు ద్వారా నీటిని పంపించేటువంటి అవకాశం ఉంది. అక్కడ బోర్లు కానీ లేదా మోటార్ ద్వారా రైతులు ఉపయోగించుకోవడానికి మంచి పంటలు పండించుకొని బాగా రైతు బాగుండడానికి బాగా సహాయపడుతుంది, ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే దాదాపుగా ఆ ఛానల్లో నడుస్తుంది. దాదాపు 400 కోట్లు ఫీడర్ కెనాల్కే ఏర్పాటు చేశారు. ఇంకా టన్నల్ 1 పూర్తి స్థాయిలో అయిపోయింది. రీసెంట్గా మేము వెళ్ళి చూసాము. టన్నల్ 2లో మాన్యువల్ చేస్తున్నారు, డీఫార్మేట్లో వెళ్తుంది. అది అంటే బోర్ మిషన్ మధ్యన ఆగిపోయింది. ఇంకా టన్నల్ 2 దాదాపుగా 9 కిలోమీటర్స్లో మాన్యువల్గా చేసి పూర్తి స్థాయిలో అది కాంక్రీట్ వేస్తున్నారు. రోజుకు వచ్చేసి 12 మీటర్లు మాత్రమే వేయగలరు, ఇంకెక్కువ వేయలేరు. దాని ద్వారా అది కూడా పూర్తి అయితే పూర్తి స్థాయిలో ఈ 3 జిల్లాలకి తాగునీరు కానీ సాగునీరు కానీ మళ్ళీ ఇక్కడ తాగడానికి కూడా ఒక వాటర్ ఫిల్టర్ కూడా తయారు చేసినట్టుగా మొన్న చూసాము. అది కూడా అయితే ఈ 3 జిల్లాలు కూడా హ్యాపీగా ఉంటాయని చెప్పేసి మా అభిప్రాయం. వరకు అసలు ప్రజలు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? వెలుగొండ వస్తే వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇంతవరకు ఉన్నటువంటిది ఏంటంటే వాటర్ పైనుంచి ఆకాశంలో మార్గంలో మనకు వానదేవుడు ఎప్పుడు పడతాడా అని చెప్పేసి కప్ప నీళ్ళు వచ్చే వానదేవుడు అని చుట్టూ తిరిగి పూజలు చేసేటువంటి కార్యక్రమాలు. వర్షం పడితేనే పంటలు పండేది, వర్షం లేకుంటే పంటలు లేవు. దాని పొజిషన్లో ఇప్పుడు ఏం జరిగిందంటే అనునిత్యం మన పక్కనే వాటర్ ఉండేటువంటి పరిస్థితి. నువ్వు ఏ రూపాయనైనా కూడా బోర్వెల్స్ ఉపయోగించుకో, లేదంటే మోటార్ ద్వారా ఉపయోగించుకో, పంటలు పండించుకో, హ్యాపీగా. మీరు చెప్పండి, అసలు వెలుగొండ ప్రాజెక్ట్ వస్తే ప్రస్తుతం పరిస్థితులు ఎట్లా ఉంటాయి? వెలుగొండ ప్రాజెక్ట్ వస్తే బాగానే పర్వాలేదు సార్. ఇప్పుడు అదంటే చెల్లు నీళ్ళు వస్తేనే బతుకుదేరు, లేకుంటే వానలు కురిస్తేనే పైర్లు పండాలి, లేవడం లేదు. అది జరిగేది. అయితే వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటివరకు ఎన్ని పంటలు పండిస్తున్నారు? ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఎంత మీకు ఎన్ని పంటలు పండుతాయి సార్? పత్తి పండుతుంది, మిర్ర చెట్లు పండుతున్నాయి, ఎవరు వరిగూత పండుతుంది. ఇప్పుడు నీళ్ళు లేక వరి వేయటం అనుకున్నాం. అది నీళ్ళు వస్తే వరి వేస్తారు.
మొత్తంగా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పట్ల మాత్రం స్థానిక ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే త్రాగునీటికి సాగునీటికి పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో ఈ నేపథ్యంలో వెలుగొండ ప్రాజెక్టు కనుక పూర్తి స్థాయిలో పూర్తయి కృష్ణా జలాలు కనుక తమ ప్రాంతానికి వస్తే ఇటు త్రాగునీటికి సాగునీటికి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఇక్కడ రైతులు అయితే చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఖచ్చితంగా రాజకీయాలే మాట్లాడారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి సంక్షేమం గురించి తప్ప ఈ ప్రాంతాలను ఎట్లా అభివృద్ధి చేయాలా, ఈ జనాలను ఎట్లా ఆదుకోవాలా, వారికి ఏం మేలు చేయాలని ఆలోచన తప్ప వేరే రాజకీయాలు మాట్లాడే పరిస్థితి లేదు. అందుకనే డెఫినెట్గా వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి నీళ్ళు ఇచ్చేటటువంటి బాధ్యత మేము అందరం కూడా తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారి మీద కూడా ప్రజలకు ఈ ప్రాంత రైతాంగానికి విశ్వాసం పెరిగింది, నమ్మకం పెరిగింది. ఎందుకంటే ఎవరు చేయలేనటువంటి మార్కాపురం జిల్లాను ఆయన చేశాడు కాబట్టి వెలుగొండ ప్రాజెక్టు కూడా మరి వీళ్ళందరినీ కాలువల మీద తీసుకొని పోయినప్పుడు ఈ యొక్క ఫీడర్ కెనాల్స్ దారుణంగా ఉన్నాయని చెప్పేసి 456 కోట్ల రూపాయలతోటి నిధులు కేటాయించి టెండర్లు పిలిచి ఈరోజు రిటైనింగ్ వాల్స్ కడుతున్నాం. 20 అడుగుల వెడల్పు 20 అడుగుల లోతు నుంచి కాంక్రీట్ వేసుకొని వచ్చేసి ఈరోజు మనం గోడలు నిర్మిస్తా ఉన్నాం. దగ్గర అన్ని చోట్ల ఎక్కడైతే కొండవాళ్ళ ప్రాంతాలని అన్ని చోట్ల కూడా సిమెంట్ వాల్స్ కాంక్రీట్ వాల్స్తో కట్టి కాలువలు నిర్మిస్తాం పరిస్థితి మనం చూస్తాం. ప్రతి నెల రివ్యూస్ పెట్టుకుంటా ఉన్నారు జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు. టార్గెట్ పెట్టేలా మరి పూర్తి చేస్తున్నాం. R&R ప్యాకేజ్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, కొన్ని గ్రామాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఎటువంటి ఆలోచన ఎటువంటి వేరే ఉద్దేశాలు అవసరం లేదు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పరిపాలన మీద పూర్తి విశ్వాసం నమ్మకం కలిగి ఉన్నారు. ఆయన ఇచ్చిన 2 హామీల్లో ఒక హామీ నెరవేర్చాం. పూర్తి అయిందని జాతికి అంకితం చేసిన రోజు ఈ ప్రబుద్ధుడు చప్పట్లు కొట్టిండు. ఆ రోజు ప్రబుద్ధుల్లో చప్పట్లు కొట్టారు జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేసిన రోజు. అట్లా వైసీపీ ఎప్పుడు కూడా ప్రజలను మోసం చేసేటువంటి తీర్థ ఆలోచన తప్ప ఏ రోజు కూడా ప్రజల పక్షాన బాధ్యతగా వహించి మనం ఒక మాట చెప్పాం దాన్ని చేద్దామనే ఆలోచన లేనటువంటి పరిస్థితి ఈ ప్రాంత వైసీపీ నాయకులది. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు చూడండి, వైసీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పశ్చిమ ప్రాంతాల నుంచి ఓట్లు వేసుకుని ఎమ్మెల్యేలు అవుతారు తప్ప అమాయకులైనటువంటి ఈ ప్రాంత రైతాంగాన్ని ఎప్పుడు కూడా వెలుగొండ ప్రాజెక్టు పేరు చెప్పి ఓట్లు దానికి. కానీ మేము అట్లా కాదు. ఎన్నికల ముందు 2 నెలల ముందు ఇక్కడికి వచ్చి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది, దానిని జాతికి అంకితం చేసిపోయినటువంటి పరిస్థితి మనం ఈ ప్రాంతంలో మనం అందరం కూడా చూసాం. నేను ఆ మరుసటి రోజు నిజంగా జాతికి అంకితం చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి, మరి నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మార్కాపురం శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు మరుసటి రోజే ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాం. ప్రాజెక్టులు ఎటువంటి నీళ్లు రాకుండా, ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండా, సెకండ్ టన్నల్ లైనింగ్ పూర్తి కాకుండా, ప్రధాన కాలువలు అసంపూర్తిగా ఉన్నప్పటికీ, R&R ప్యాకేజ్ ఇవ్వనప్పటికీ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని జాతికి అంకితం చేసిపోయి ఈ ప్రాంత ప్రజానీకాన్ని మోసగిచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆయన పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి ఈ ప్రాంత ప్రజలకి మోసపూర్తిమైన మాటలు చెప్పినట్టు పరిస్థితి. రేపు జూన్ 26, 2026 కంప్లీట్ చేయాలనేది మా ప్రణాళిక. మా మంత్రి గారు ఇక్కడికి మమ్మల్ని అలర్ట్ చేయడానికి, తర్వాత వచ్చేసి వర్క్ యొక్క పురోగతిని ఇంకా పెంచడానికి అని చెప్పేసి ఇప్పటికే 4 సార్లు టనల్ని సందర్శించడం అయినది. మన మంత్రి గారు రావడం వల్ల కూడా చాలా ప్రోగ్రెస్ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు మేము నెలకి దాదాపుగా 520 మీటర్లు 530 మీటర్ల వరకు చేయగలుగుతున్నాము. ఇదే ప్రోగ్రెస్ కంటిన్యూ చేసేసి మేము ఇంకా అంటే మాకు వాటర్ లోపల కొల్లంవాగులో వాటర్ కానీ తగ్గితే దాన్ని 600 మీటర్లకు తీసుకుపోయే ఆస్కారం కూడా ఉంది. ఇప్పటి వరకు మేము ఫైనాన్షియల్ గా కూడా చాలా ఇది పెట్టాము. 480 కోట్ల దాకా ఖర్చు పెట్టాము. ఇప్పుడు ఇంకా మనకు ఒక 160 కోట్లు అయితే ఈ టనల్ వర్క్స్ కంప్లీట్ అవుతాయి. ఈ టనల్ వర్క్స్ 160 కోట్లలో కూడా మేము ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు
ఒక 60 కోట్లు అడిగాము. నెక్స్ట్ ఫైనాన్షియల్ దానికి ఒక 100 కోట్లు అడిగాము. ఈ ఫైనాన్షియల్ గా ఇవి గవర్నమెంట్ మాకు సపోర్ట్ బాగానే చేస్తుంది, ఎప్పటికెప్పుడు బిల్లులన్నీ క్లియరెన్స్ చేస్తుంది. కాబట్టి అనుకున్న పురోగతిని అనుకున్న ప్రణాళిక ప్రకారం జూన్ 2026 కంప్లీట్ చేసి ఈ టనల్స్ పూర్తి చేసి టనల్స్ ద్వారా మేము వాటర్ని ఇచ్చేసి నల్లమల సాగర్ను నింపగలమని చెప్పగలుగుతున్నాను. ఎన్నో ఏళ్లుగా వెలుగొండ ప్రాజెక్టు పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా సరే ఈ ప్రాంతవాసుల కల అయితే నెరవేరడం లేదు. అయితే మొన్నటి ఎన్నికల సమయంలో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణానది జలాలను ఈ ప్రాంతానికి అందిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం, అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతుండటంతో ఈ ప్రాంతవాసుల్లో అయితే ఆనందం అయితే వ్యక్తమవుతుంది. తక్షణం కూటమి ప్రభుత్వం స్పందించి వెలుగొండ పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఈ ప్రాంతవాసులు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్, మార్కాపురం జిల్లా.